గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి ఉత్తర దిక్కున ఉన్నట్టి వంశము దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించేను. రావణ కాష్టమున కల్లోలం ఒకటి చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం చేసేను. రాజులు, రాజ్యాలు, సంస్థానాలతో కూడినటువంటి భారతావని ఈనాడు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు. స్వతంత్ర భారతావని తర్వాత ఎవరు భారతావన్ని పరిపాలన చేస్తారు? ఎవరు ఎక్కువ సంవత్సరాలు ఈ భారతావనిలో ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు కూడా ప్రభువులుగా లేదా పాలించే పెద్దలుగా ఉంటారు అన్నటువంటి ప్రశ్నకి ఓ గొప్పని సమాధానాన్ని మనం ఇక్కడ వెతకచ్చు. ఉత్తరాన ఉన్నట్టి వంశంబు అంటే ఉత్తర దిక్కున ఉన్నటువంటి వంశంబు దేశాన్ని పెక్కేళ్ళు పరిపాలించేను. విశేషించినటువంటి స్వతంత్ర భారతావని ఉత్తరాన ఉన్నటువంటి ఒక గొప్ప కుటుంబం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, వీరి యొక్క నేతృత్వంలో భారతావనికి సుమారు 16 సంవత్సరాలకు పైగా వీరు ప్రధానమంత్రి వర్యులుగా ఉన్నారు. వారి యొక్క కుమార్తె అయినటువంటి ఇందిరా 3 పర్యాయాలు ప్రధానమంత్రి వర్యులుగా ఉంటూ ఆమె కూడా సుమారు 16 సంవత్సరాల పాటు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. వారి కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు సుమారు 5 సంవత్సరాల పాటు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. వారి యొక్క సతీమణైనటువంటి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సమయంలో 2004 నుండి 2014 వరకు సుమారు 10 సంవత్సరాల పాటు వారి యొక్క నేతృత్వంలోనే భారతదేశ ప్రభుత్వం నడిచింది. స్వతంత్ర భారతావని యొక్క 7 దశాబ్దాల చరిత్రలో సుమారు ఈ 70-80 సంవత్సరాల చరిత్రలో ఎక్కువ కాలం ఆ ఉత్తరాన ఉన్నటువంటి వంశం వారికి సంబంధించినటువంటి పార్టీలే ఎక్కువగా భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. కాబట్టి సమీపమైన భవిష్యత్తులో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ భారతావనిలో ఉన్నంతకాలం ఆ ఉత్తరాన ఉన్నటువంటి వంశం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కుటుంబీకులు అవ్వచ్చు, ప్రస్తుతం రాజీవ్ గాంధీ గారి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లేదా వారి కుటుంబానికి సంబంధించిన చివరి వంశాంకురం ఉన్నంత వరకు భారతదేశ అధ్యక్ష పీఠం లేదా ప్రధానమంత్రి వర్యులు లేదా అత్యున్నతమైనటువంటి పదవికి వాళ్ళందరూ కూడా చేరువలోనే ఉంటారు. తప్పనిసరిగా వారు ఈ దేశాన్ని పరిపాలన చేయగలిగినటువంటి పరిస్థితి ఉందని శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పటి వరకు స్వతంత్ర భారతావని 7 దశాబ్దాల కాలానికి పైగా ఇలాంటి పరిస్థితులనే మనం చూసాం. సమీపమైన భవిష్యత్తులో కూడా ఇదే జరగబోతుంది. అలాగే ఈ వాక్యంలో మరో ముఖ్యమైనటువంటి అంశం ఉంది. రావణ కాష్టమున కల్లోలం ఒకటి చెలరేగి దేశాన్ని అల్లకల్లోలము చేశాను. రావణ కాష్టం అంటే శ్రీలంక అని అర్థం. శ్రీలంకలో కల్లోలం ఒకటి చెలరేగింది గతంలో. అక్కడ ఉన్నటువంటి ఎల్టీటీ ఉగ్రవాదులకి తమిళ ప్రజలకి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలో మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి ఆనాటి ఇదే ఉత్తరాన ఉన్నటువంటి వంశానికి సంబంధించిన రాజీవ్ గాంధీ గారు తలదూర్చటం వల్లనే రావణ కాష్టమున కల్లోలం ఒకటి చెలరేగి దేశాన్ని అల్లకల్లోలం చేసేను. ఏం చేసింది? రాజీవ్ గాంధీ గారు ఎల్టీటీ ఉగ్రవాదులకి ప్రత్యేకించి తమిళ ప్రజలకి మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణలో తలదూర్చినందుకు గాను ఎల్టీటీ ఉగ్రవాదుల యొక్క చేతుల్లో వారు మరణించడం జరిగింది.
హత్య గావించబడడం జరిగింది. ఆనాడు భారతదేశం మొత్తం కూడా ఉలిక్కి పడ్డటువంటి సంఘటన. పెరంబదూరు సమీపంలో ఒక బహిరంగ సభలో ఈ ఎల్టీటీ ఉగ్రవాదులు కొంతమంది పథక ప్రకారంగా ఆత్మాహుతి దాడితో శ్రీ రాజీవ్ గాంధీ గారిని కడతీర్చినటువంటి సంఘటనని మనం చూడొచ్చు. గురుదేవుల యొక్క కాలజ్ఞానమైనటువంటి సాంద్ర సింధువేదంలో విశ్వభవితగా చెప్పబడుతున్న కాలజ్ఞానంలో అక్షర సత్యమైనటువంటి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి విషయాల్ని మనం చూడొచ్చు. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై.